హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అన్నమాట. నువ్వుల లడ్డూలు చేస్తున్నాను. నువ్వుల లడ్డూలు చేయడానికి నువ్వులు బాగా కడిగి శుభ్రంగా నిన్ననే ఆరబెట్టాను అన్నమాట. వాటిలో మట్టి, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కడుగుతాయి అన్నమాట, పోతాయి. కడిగి ఆరబెట్టాను. ఇందులో బాగా ఆరాయి అన్నమాట. వీటిని ఈ విధంగా ఇప్పుడు నువ్వుల లడ్డూలు చేయాలని ప్రాసెస్ అన్నమాట. నువ్వుల లడ్డు చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకున్నాం అన్నమాట. ఈ నువ్వులను మనం డ్రైగా వేపుకోవాలన్నమాట. ఇవి డ్రైగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రైగా వేపుతున్నాను అన్నమాట నువ్వులను. ఈ విధంగా గరిటెలో తిప్పుతూ ఉండాలండి. నువ్వులు ఒకే సైడే వేగకోకుండా ఈవెన్గా వేగేటట్లు మనం గరిటెతో తిప్పుతూ ఉండాలండి నువ్వులలో కాల్షియం ఉంటుందన్నమాట. నువ్వులు కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తాయి కదా, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎముకలు బలంగా ఉండటానికి కానీ అందుకు మనము నువ్వులు తీసుకుంటాం అన్నమాట. ఆ విధంగా పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మాదిరిగా ఈ నువ్వుల లడ్డూలు చేస్తున్నాను నేను. రోజు ఒకటి తింటారు అన్నట్లు. నువ్వులు తినడం వల్ల కాల్షియం, ఎముకలు బలంగా పెరుగుతాయి, గట్టిగా ఉంటాయి అన్నట్లు. నువ్వులు వేగాయండి, దూరగా వేయించుకున్నాను, అయిపోయింది. మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఈ నువ్వులు వేగిన తర్వాత. ఇంకా ఆఫ్ చేస్తున్నాము. స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత వంటలు చేసేసుకుందాం. నువ్వులు చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. నువ్వులు చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. మిక్సీలో వేసాను నువ్వులు. ఇప్పుడు యాలకలు వేస్తున్నాను. యాలకలు, నువ్వులు రెండు మిక్సీ పట్టుకున్నాం. ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టుకొని ఒక బాండిలో వేసేసుకున్నానండి. తర్వాత నువ్వులలోకి మనం బెల్లం మెత్తగా కొట్టేసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం కొట్టి పెట్టాను అనమాట. వీటిని మనం ఈ నువ్వులు ఇందాక మిక్సీ పట్టినాం కదా, వాటిలోకి వేసి మనం కలుపుకోవాలన్నమాట. మనకు స్వీట్ ధనాన్ని బట్టించి స్వీట్ వేసుకోవాలన్నమాట. ఇవి నేను 1/2 కేజీ దాకా తెచ్చాను నువ్వులు. వాటిని కడిగి ఆరబెట్టి అవి కొన్ని పక్కకు తీసాను అనమాట. 1/2 కేజీ కంటే తక్కువనే ఉన్నాయి నువ్వులు. బెల్లం కూడా మనకు రుచికి తగినంత బెల్లం వేసుకోవాలా. ఇప్పుడు బెల్లం కలుపుకున్నాం కదా, వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టేసుకోవాలా. బెల్లం నువ్వుల పొడి కలిపి మిక్సీ పట్టాను అనమాట. వీటిని మనం చిన్న చిన్న లడ్డూలు లాగా చేసేసుకోవాలి. వీటిని ఈ నువ్వులను మనం ఇలా లడ్డూల్లాగా అయినా కాకుండా నువ్వుల పొడి చేసుకోవచ్చు. మనము అవి చేస్తాం కదా, వంకాయ కూర, పల్లీ చట్నీ, పులగంలోకి చేస్తాం కదా ఆ చట్నీ, అట్లా వాటిల్లోకి కూడా నువ్వులు మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. లడ్డూల్లాగే కాదు, నువ్వులు ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. వీటిని చూడండి, ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా వీటినన్నిటిని మనం ఈ నువ్వులు మిక్సీ పట్టినవి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకోవాలి. మనం పిల్లలకు కదా ఇచ్చేది, వీటిని ఎక్కువ చేయకోకుండా చిన్న చిన్న వంటలు చేసేసుకోవాలి. డైలీ ఒకటి తింటారనమాట. పెద్ద పెద్ద వంటలు చేస్తే మళ్ళీ సగం తినేసి సగం పక్కన పెట్టేస్తారు. అందుకు చిన్న చిన్న వంటలు చేసేసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇవి మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఒక 10 రోజులు అట్లా ఉంటాయి నిల్వ, 15 రోజులు అట్లా. ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాయనుకో కొంచెం పులుపుదనం వస్తుంది అన్నమాట. అందుకు మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా మనకు 10-15 రోజులకు వచ్చే విధంగా చేసేసుకోవాలి. మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ చేసేసుకోవచ్చు. ఒకటేసారి హెవీగా చేసేసుకున్నామంటే
అవి అయిపోకుంటే మళ్ళీ పులుపు వస్తుంది కొంచెం. ఇది నువ్వులు మనం వేయించిన తర్వాత గుత్తి వంకాయలోకి కానీ మామూలు వంకాయలోకి కానీ నువ్వుల పొడి కానీ పల్లీ చట్నీలోకి కానీ నువ్వులను పల్లీలకు బదులుగా నువ్వులను కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకున్నానండి. నువ్వులన్నీ లడ్డూలు చుట్టేసుకున్నానండి. కరెక్ట్గా 20 వచ్చేసినాయి. చిన్న చిన్న లడ్డూలు చేశాను అనమాట. కరెక్ట్గా 20 వచ్చేసాయి. ఈ విధంగా మనం లడ్డూలు అలాగా చుట్టుకుంటే రోజు ఒకటి పిల్లలకు స్నాక్స్ మాదిరిగా ఇచ్చేయచ్చు. ఉత్త నువ్వులతో కూడా చేయకోకుండా మనం పల్లీలు నువ్వులు యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు వంటలు. ఇప్పుడు నేను ఉత్త నువ్వులతోటే చేశాను అనమాట. నువ్వుల లడ్డూలు పల్లీలతో కూడా చేయొచ్చు. పల్లీలు నువ్వులు రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు లడ్డూలు. సరే అయితే ఉంటా ఫ్రెండ్స్, బాయ్.